సాయి ఎంతవరకు పాడతారు? ఘంటసాల గారి బాణీని మీరు మీ ఇష్టం కొద్దీ అందుకున్నారు. మరి రామకృష్ణ గారి బాణీని ఎవరు అందుకుంటున్నారు? సాయి కృష్ణ అందుకునే అవకాశం ఉందా? సాయి కిరణ్ చిన్నప్పటి నుంచి బాగా పాడుతుంటారు, మంచి సింగర్ అతను. అయితే మా వాడికి పాట కంటే యాక్టింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో ఒకసారి ఒక +2 చదువుతాప్పుడు చెప్పాడు, నాన్న నేను పిక్చర్లో యాక్ట్ చేస్తాను, నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో నన్ను ఎక్కడ పిక్చర్లో యాక్ట్ చేయిస్తాను. I said nothing doing, you first finish up your graduation. My father నాన్నగారు మీకు చెప్పిందే మీరు సేమ్ డైలాగ్. సో he took it challenge. He came college first, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ రామానాయుడు గారు, ఉషా కిరణ్, మన రామోజీరావు గారు, వాళ్ళందరి దగ్గరికి చూపించారు. లక్కీలీ హీ గాట్ ఛాన్స్ ఇన్ శివలీల అనే ఒక సీరియల్ తీశారు వీళ్ళు, ఈటీవీ వాళ్ళు. దాంట్లో విష్ణుమూర్తి క్యారెక్టర్ ఇచ్చారు ఫస్ట్. తర్వాత వాళ్ళే నువ్వే కావాలి పిక్చర్ స్టార్ట్ చేశారు. సో అలా హీ గాట్ హ్యాపీ నౌ. జ్యోతి గారు, రామకృష్ణ గారు పాడిన పాటలన్నింటిలో మీకు బాగా నచ్చిన పాట ఏదో ఏదో అనేది ఒకసారి మరి అడుగుతున్నారు కాబట్టి మీరు పాడితే. ఏదో ఏదో అన్నది ఏ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని తెరపై చూడబోతున్నామా, తెర వెనక చూడబోతున్నాం? అంటే ఈ మధ్య కొంచెం నటిస్తాను, సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తాను, పెద్ద నా ఏజ్ తగ్గ క్యారెక్టర్స్ చేస్తాను. టీవీ సీరియల్స్ కూడా ఒక చేస్తాను, 16 పిక్చర్లు యాక్ట్ చేశాను. టీవీ సీరియల్స్ కూడా ఒక 5-6 టీవీ సీరియల్స్ చేశాను. చూద్దాం ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది. అంటే ఒక ఆర్టిస్ట్, కళాకారుడు ఎప్పుడు ఐడియల్గా ఇంట్లో ఉండలేడు, పాట ఏదో సంథింగ్ హీ హ్యాస్ టు డూ. అండ్ చాలా సమయం వెచ్చించి వాడు సాక్షి టీవీ ప్రేక్షకులతో మాట్లాడి ఆల్మోస్ట్ ఒక 35 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ థ్యాంక్ యూ స్వప్న అండ్ సాక్షి టీవీ. ఐ కన్క్లూడ్ మై ఇంటర్వ్యూ విత్ ఘంటసాల గారి భగవద్గీత శ్లోకం, మా గురువు గారు. లెట్ దిస్ ఫేమ్ అండ్ నేమ్ గో టు హిస్, ఆయన పాదాలు అర్పిస్తూ. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయని అంబా త్వామనుసంగధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. ఇంతవరకు నువ్వు నన్ను ఇన్ని పాటలు అడిగి నన్ను హింసించావు కదా, నా కోసం ఒక్క పాట పాడుతున్నా. మనసిరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు, మధుర మధురతర శుభనాముడు.